ట్రాఫిక్ జామ్లకు చెక్ పడనుంది. ఇకపై గంటలు గంటలు ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లయింగ్ టాక్సీల విషయంలో చైనా ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్లయింగ్ టాక్సీలకు అనుమతి ఇచ్చింది. అయితే ఫ్లయింగ్ టాక్సీల భద్రత, నియంత్రణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లను చైనా ఎలా అధిగమిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపైన డీజిల్, పెట్రోల్ కార్లు పరుగులు పెడుతున్న సమయంలో చైనా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది. మొదట్లో ఈ ఎలక్ట్రిక్ కార్లను వ్యతిరేకించినా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ కార్ల వెనకే పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు చైనా మరో ముందడుగు వేసింది. ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. గంటలు గంటలు ట్రాఫిక్లో చిక్కుకుపోతే, కారుకు రెక్కలు వచ్చి గాల్లో ఎగిరిపోతే ఎలా ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు చైనాలో ఈ తరహా కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ ట్యాక్సీలను కమర్షియల్గా వినియోగించేందుకు అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అనుమతినిచ్చింది. ఈహాంగ్ హోల్డింగ్స్, హెఫీహే ఎయిర్లైన్స్ సంస్థలకు ఈ మేరకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను జారీ చేసింది. అర్బన్ ఏరియాల్లో పర్యాటక స్థలాల సందర్శనకు ప్రయాణికులు డ్రోన్లను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఏదైనా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ తప్పనిసరి. టైప్ సర్టిఫికేట్, ప్రొడక్షన్ సర్టిఫికేట్, ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేట్ వంటి అనుమతుల అనంతరం ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలు రివ్వున గాల్లోకి ఎగరనున్నాయి. చైనా ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడం ప్రపంచ సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలకనుంది. డ్రోన్ ఆధారిత ఫ్లయింగ్ ట్యాక్సీల వాణిజ్య కార్యకలాపాలకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సాంకేతిక ఆధిపత్య పోరులో ఆ దేశం మరో ముందడుగు వేసినట్టయింది. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6G నెట్వర్క్లతో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లింప్స్, ఫ్లయింగ్ కార్లను చైనా ప్రోత్సహిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల భద్రత, నియంత్రణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లను చైనా ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ పరిణామం ప్రపంచ సాంకేతిక రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. చైనాకు చెందిన ఒక జర్నలిస్టు పోస్ట్ చేసిన ఎయిర్ ట్యాక్సీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కొద్ది రోజులుగా యూరప్లో ఈ తరహా కార్లను డెవలప్ చేస్తున్నారు. రోడ్లపై పరుగులు పెట్టడమే కాదు, గాల్లో ఎగిరేలా ఈ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజాగా ఈ ఫ్లయింగ్ కార్ టెక్నాలజీని చైనీస్ సంస్థ కొనుగోలు చేసింది. BMW ఇంజిన్తో, సాధారణ ఇంధనంతో ఎయిర్ కారు 2021లో స్లోవేకియాలోని 2 విమానాశ్రయాల మధ్య 35 నిమిషాల పాటు ప్రయాణించింది. దీని టేకాఫ్, ల్యాండింగ్ మామూలు రన్వేలపై జరిగాయి. కేవలం 2 నిమిషాల్లో ఇది కారు నుంచి విమానంగా మారిపోయింది. చైనాలో నిర్దిష్ట ప్రాంతంలో ప్రయాణించేందుకు ప్రస్తుతం వాహనాలను ఈ డిజైన్ పైనే అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రపంచానికి ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసిన చైనా ఇప్పుడు ప్రస్తుతం ఎగిరే వాహనాలను రూపొందించే పనిలో పడింది. అయితే చైనాలో మాత్రమే కాకుండా అమెరికాలోనూ ఫ్లయింగ్ కార్స్పై ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాలో మొట్టమొదట ఫ్లయింగ్ కార్ ఫ్లైట్ సర్టిఫికేట్ పొందింది. అమెరికాకు చెందిన అలెఫ్ ఫ్లయింగ్ కార్ల తయారీ కంపెనీ ఎగిరే కార్లను అందుబాటులోకి తెస్తోంది. దీనికోసం యుఎస్ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 177 కిలోమీటర్ల రేంజ్తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను ఏడాది చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు 100% పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. 2 వ్యక్తులు ఇందులో ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే నిరంతరం 177 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదేవిధంగా 322 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. తక్కువ వేగంతో నడిచే వాహనం కావడంతో రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదని, అయితే కారులో వేగంగా ప్రయాణించాలనుకుంటే మాత్రం గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మౌలిక సదుపాయాలు, నియంత్రణ, టెక్నాలజీ విషయంలో ప్రజల అంగీకారం వంటి విషయాల్లో ఈ రకమైన రవాణాకు ఇంకా అడ్డంకులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని నియంత్రించాలని భావిస్తున్నాయి. అయితే టెక్నాలజీలో ముందడుగు వేసేందుకు దీన్ని ఒక అవకాశంగా చైనా భావిస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ కార్లు మార్కెట్లో ప్రపంచ మార్కెట్ లీడర్గా చైనా ఎదిగింది. ఎగిరే కార్ల విషయంలో కూడా చైనా ప్రపంచంలో నెంబర్ 1గా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు.